న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. రైతులకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గురించి, అధిక దిగుబడులను ఇచ్చే వివిధ పంటల విత్తనాల గురించి వివరించి వారిని ఖరీఫ్ సాగుకు సమాయత్తం చేసేందుకు భారత ప్రభుత్వం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చెన్నారం, చీర్కపల్లి గ్రామాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఐసిఏఆర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మంజునాథ్, కేవీకే సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రాజేందర్ రెడ్డిలు పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా భూసార పరీక్షల ఆవశ్యకతను, పంటల మార్పిడి చేయకపోవడం వల్ల కలిగే నష్టాలను, పచ్చిరొట్ట ఎరువుల వల్ల కలిగే లాభాలను వివరించారు. కలెక్టర్ గారు ప్రస్తావించారు. మొట్టమొదటిది ఏంటంటే వరి వేసుకోవద్దండి. ఎందుకు వేసుకోవద్దండి? మొన్న మీరు పండించినటువంటి ఒడ్లు గోదాములు సరిపోక మహబూబ్ నగర్, గద్వాలు ఆ ఏయుల ద్వారా ఖచ్చితత్వంగా పంట నమోదు కార్యక్రమం చేయించుకోవాలి. అది మీ బాధ్యత. రేపు ప్రభుత్వము ఏదైనా ఇబ్బందులు చాలా గణేశాం కదా, ఒక రూల్ పెడదాం. ఎవరైతే క్రాప్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే తీసుకుంటామన్నారు అనుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఈ డేటా మొత్తం అంతా క్రాప్ బుకింగ్ వాళ్ళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్య చిత్రమే పంటల్లో చాలా మార్పు వచ్చింది. ఒకటి వ్యవసాయంలో వాతావరణంలో వచ్చే మార్పులు, రెండు వచ్చేసి మనకు మార్కెట్లో ఉండే పరిస్థితులు, తర్వాత సాగులో అనుభవ పరిస్థితుల వల్ల ఏంటంటే వ్యవసాయంలో మార్పు వస్తూ వస్తాయి. సో పల్లీలు వేసినప్పుడు వర్షాలకి పల్లీలు వేస్తే చివరిలో మెల్లమెల్లగా వాతావరణం మార్పు వల్ల లాస్ట్లో పల్లీలు వేసినప్పుడు పీకేటప్పుడు వర్షాలు లేక తేమ లేక పీకుతుంటే భూమిలో పోతుంటే పల్లీలు మొత్తం పని 3-4-5 రకాలు ఏది ఉంది ఏది లేకుండా ఇవ్వడం వల్ల మట్టి పాడైపోతుంది, చిన్న మందులు పనిచేయవు, రోగ నిరోధక శక్తి చెట్టులో ఇదైపోతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, అంతా లాస్ అవుతుంది. ఇది పరిస్థితి. సో దీనికి ఉదాహరణగా మనం వెనుకబడడానికి కారణం 2 కారణాలు. ఒకటి, మనకి అవగాహన లేకపోవడం. అవగాహన లేకపోవడం అంటే మనకు తెలీదు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అంటే అదొకటి. రెండోది, మనకు తెలిసినా కానీ నెగ్లిజెన్స్. ఇప్పుడు అవగాహన లేకపోవడము కరెక్ట్ నేను ఒప్పుకుంటా, కాకపోతే దాన్ని తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీ అందరికీ ఫస్ట్ మినువుల గురించి చెప్పినాడు. ఊర్లో అందరూ ఇదే రైతులు కదా, రైతుల నుంచే అపోజ్ చేసారు. ఇప్పుడు ఊరు మొత్తం ముందు హైయెస్ట్ క్రాప్స్ ఏదంటే మినుము వేస్తున్నారు సార్. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఒకటి వరి పంట, రెండోది మినుములు, తర్వాత మొక్కజొన్న. ఈ 3 బాగా అయినాయి. అంటే గతంలో మీరు చెప్పినటువంటి ఆంధ్రాలు కానీ పల్లీలు కానీ ఏమైతుందంటే గ్రౌండ్నట్ సార్, మెయిన్ గ్రౌండ్నట్ ఒకప్పుడు ఫేమస్ ఏరియా. ఇప్పుడు ఏమైతుందంటే దాంట్లో వస్తున్నటువంటి డిసీజ్ వల్ల ఎవరికి రైతులు అసలు ఏ సఫల కావచ్చు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ టి మంజునాథ్, సీనియర్ శాస్త్రవేత్త, భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ, హైదరాబాద్ నుంచి వచ్చేసాను. ఇక్కడ వనపర్తి జిల్లాలో ఈరోజు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా నేను రైతులకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, నూనె గింజలు ప్రధానంగా మనకి నువ్వులు, వరి తర్వాత నువ్వులు వేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. దీంట్లో 3-4 క్వింటాళ్ళు మనం తక్కువ ఖర్చుతో 3-4 క్వింటాళ్ళు వరి తర్వాత నువ్వులు వేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆముదములు కూడా, ఇది కోతులు, పందులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆముదలు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సన్ఫ్లవర్ చూస్తే మన సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలో ఎకరాకి 8-12 క్వింటాళ్ళు దిగుబడి తీస్తున్నారు. మంచి హైబ్రిడ్స్ మన భారతీయ నూనె గింజల సంస్థ నుంచి మంచి సన్ఫ్లవర్ హైబ్రిడ్స్, మంచి నువ్వులు విత్తనాలు, మళ్ళీ ఆముదం విత్తనాలు అందజేయబడుతుంది. ఈ సందర్భంగా రైతులు అందరూ ఈ అవకాశాన్ని సదుపాయం చేసుకోవాలని నేను కోరుతున్నాను. గోవింద్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి. ఇవాళ చెన్నారం గ్రామము, ఏదుల మండలంలో వికసిత్ సంకల్ప్ కృషి అభియాన్ ప్రోగ్రాంలో ఐసిఆర్ శాస్త్రవేత్తలు, అలాగే కేవీకే శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ శాఖ తరఫున అందరము వచ్చి రైతులతో సమావేశం చేయడం జరిగింది, రైతు వేదికలో. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో రైతు ఏ విధంగా సన్నద్ధత కావాలనే అంశాలు, గతంలో వచ్చినటువంటి ఏవైనా
సమస్యలు ఉంటే వాటికి పరిష్కారాలను శాస్త్రవేత్తల ద్వారా సూచిస్తూ ఇప్పుడు మనము చేసుకోబోయే కొత్త పంటల విషయాలు కానీ వాటి యొక్క యాజమాన్య పద్ధతులు చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ గ్రామము, ఈ మండలము, ఈ జిల్లాలో ప్రధానమైన పంట వరి. మొత్తం 2,60,000 ఎకరాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల వరకు వరినే ఉంటుంది. కాబట్టి వరిలో వేసుకోవాల్సిన రకాలు, వాటి సమగ్ర సస్యరక్షణ విధానాలు, అలాగే వాటర్ మేనేజ్మెంట్ గురించి శాస్త్రవేత్తలు తర్వాత డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా చాలా చక్కగా వివరించినారు. దాంతోపాటుగా రైతులు కూడా ఎక్కడ ఏ సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి, పంటలు పండించే విషయంలో, తర్వాత మార్కెటింగ్ విషయంలో కూడా ఏ పంటలకు డిమాండ్ ఉంది, అట్లాగే ఆరుతడి పంటలు వేసుకోవడానికి అవకాశాలు, వాటి యొక్క మార్కెటింగ్ సంబంధించిన సమస్యల పైన కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. నా పేరు వి రాజేంద్ర కుమార్ రెడ్డి. నేను కృషి విజ్ఞాన కేంద్రం మందాపురం, వనపర్తి జిల్లాలో సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా భారత ప్రభుత్వం, భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి సాయంతో, వ్యవసాయ శాఖ వారి సాయంతో ముఖ్యంగా మనం అన్ని గ్రామాల్లో 29 నుంచి మే 12 వరకు మనము ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది కృషి విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నూనె గింజల పరిశోధన స్థానం నుంచి శాస్త్రవేత్తలు రావడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి ముఖ్య అధికారులు వచ్చి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత ప్రభుత్వం ఖరీఫ్ మొదలవుతుంది, వానాకాలంలో మనకు సాగు పంటల గురించి, సాగులో ఉండే సమస్యల గురించి రైతులు తెలియజేయడం, ముఖ్యంగా పంటలపైన యాజమాన్య పద్ధతులు వాళ్ళ అవగాహన కార్యక్రమం నిర్వహించడము, తర్వాత అదేవిధంగా సమగ్ర పోషకాల యాజమాన్యము, సమగ్ర సస్యరక్షణ, తర్వాత రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు ఏ విధంగా ప్రోత్సహించాలా, అదేవిధంగా జీవన ఎరువుల యొక్క ప్రాముఖ్యత, తర్వాత పచ్చిరొట్ట ఎరువులు, తర్వాత ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలపైన అవగాహన కల్పించడం జరిగింది ఈ గ్రామంలో. ముఖ్యంగా ఈ గ్రామంలో చెన్నారం గ్రామము, గోపాలపేట మండలంలో వరి ప్రధానమైన పంట. అదేవిధంగా ఆరుతడి పంటలు కూడా వేస్తారు, మినుము, తర్వాత మొక్కజొన్న, వేరుశెనగ, అదేవిధంగా వాటి మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. నా పేరు రమేష్, చెన్నారం గ్రామం. మేమందరం కూడా ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ చేయాలనే దాంతో ఇంట్రెస్ట్గా వచ్చినటువంటి వాళ్ళం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా మా గ్రామానికి మన శాస్త్రవేత్తలు, తర్వాత అదేవిధంగా కేవీకే నుంచి రాజేందర్ రెడ్డి సారు, తర్వాత అదేవిధంగా మా అగ్రికల్చర్ డిఏ సారు, తర్వాత వీళ్ళందరూ రావడం చాలా సంతోషకరం. ఈరోజు మా గ్రామంలో సంబంధించింది ప్రధానంగా అంటే పంటల యాజమాన్యం ఎట్లా చేసుకోవాలి అన్నటువంటిది ఆయన ప్రైమరీ నాలెడ్జ్ మాకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా ఇప్పుడు సన్న రకాలు, లావు రకాలు అని చెప్పేసి ఉంటాయి. కానీ సన్న రకాలలో, లావు రకాలలో చాలా వేరే అంటే చాలా డిఫరెంట్ సీడ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ కేఎన్ఎం అంటాం, కానీ కేఎన్ఎంలోనే 3 రకాలు ఉంటాయని చెప్పేసి, తర్వాత జేజీఏలో రకాలు సంబంధించింది, తర్వాత సన్న రకాల్లో సంబంధించింది హెచ్ఎంటీ సోనా, తర్వాత సోనా, తర్వాత అదేవిధంగా కావేరి, తర్వాత 2 సౌభాగ్య, ఇట్లాంటికి సంబంధించినటువంటి ఈ దానిపైన అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలన్నటువంటి దానిపైన చెప్పడం జరిగింది. అంటే పంట పండుతున్నప్పుడు ఏ సమయంలో ఏ ఎరువులు వేయాలన్నటువంటి దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది మా గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి, తెలియక చాలా పొరపాట్లు చేస్తాం, పంట లాస్ అవుతుంది. ఆ పంట లాస్ కాకుండా పంటను ఉత్పత్తి ఇంకా ఎక్కువ ఎట్లా పెంచుకోవాలనే దానికోసం ఈ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది పేరు శాంతయ్య, చెన్నారం గ్రామం రైతును నేను. మా రైతు వేదికలో ఈరోజు మా కేవీకే నుండి రాజేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా వచ్చిన అగ్రికల్చర్ సంబంధించి మా రైతులకు ఇచ్చిన సూచనలు, వాళ్ళు సన్న రకమైన, దొడ్డు వడ్ల రకమైన, కంది పంట మీద, రాగులు కానీ అన్ని పంటల మీద ఇచ్చిన అవగాహన మా రైతులకు ఇచ్చిన అందరికీ పూరా మంచిగా అందరికి అందించినందుకు ధన్యవాదాలు. అదే